నగర ప్రజలకు ఆరోగ్యంతో పాటు చక్కని ఆహ్లాదాన్ని పంచే విధంగా పార్కుల సుందరీకరణకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్లు కమిషనర్ రాహుల్ మీనా పేర్కొన్నారు. ఈ ఉదయం ప్యాకేజ్ 1లో భాగంగా 10వ వార్డులోని సాయి దీపికా నగర్ పార్కులో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. వాకర్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ట్రాక్ను చదును చేయాలని, లాన్లో వాటరింగ్ సిస్టమ్ను మరింత మెరుగుపరచాలని సూచించారు. నూతనంగా ఏర్పాటు చేసిన జిమ్ పరికరాలను పరిశీలించిన ఆయన చిన్నారుల ఆట పరికరాల మరమ్మతులు సైతం నాణ్యతతో చేపట్టాలని ఆదేశించారు. నగర ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేలా సుందరీకరణ పనులను పూర్తి చేసి ఓ ఐకానిక్ మోడల్గా పార్కును తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. పార్కులో ఎక్కడా అపరిశుభ్రత లేకుండా ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఆయన వెంట ఈఈలు మదర్సా అలీ, మాధవి, ఏడీహెచ్ అనిత, డిఈ లోవరాజు, ఏఈ పిల్లి ప్రసాద్ ఇతర సిబ్బంది ఉన్నారు. రాజమహేంద్రవరం బాల విజ్ఞాన మందిర్ స్కూల్లో జరుగుతున్న 10వ తరగతి జవాబు పత్రాల మూల్యాంకన కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రంలో అమలు చేస్తున్న విధానాలు, భద్రతా ఏర్పాట్లు, సిబ్బంది పనితీరును సమగ్రంగా కలెక్టర్ పరిశీలించారు. మూల్యాంకనం పారదర్శకంగా, సమయపాలనతో నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అత్యంత జాగ్రత్తగా, నిష్పక్షపాతంగా జవాబు పత్రాల పరిశీలనలో ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదని, ప్రతి పత్రాన్ని నిష్పక్షపాతంగా మూల్యాంకనం చేయాలని స్పష్టం చేశారు. ఈ నెల 15వ తేదీ వరకు జవాబు పత్రాల మూల్యాంకనం కొనసాగుతుందని డీఈఓ కె వాసుదేవరావు కలెక్టర్కు వివరించారు. పాఠశాల విద్యా ప్రాంతీయ సంయుక్త సంచాలకులు జి నాగమణి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఎం అమలకుమారి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు ఉన్నత ఆలోచనతో, ఉన్నత లక్ష్యాలతో ర్యాగింగ్కు, మాదవ ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఈగల్ చీఫ్ ఐజీ ఆకే రవికృష్ణ పిలుపునిచ్చారు. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో బుధవారం ర్యాగింగ్, ఆల్కహాలింగ్ అండ్ డ్రగ్స్ వినియోగం అనే అంశంపై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రవికృష్ణ, విసి ఆచార్య, ఎస్ ప్రసన్నశ్రీ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐజీ రవికృష్ణ మాట్లాడుతూ డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్కు ఈగల్ కృషి చేస్తుందని, సుమారు 40,000 విద్యా సంస్థల్లో ఈగల్ కమిటీలు నియమించి అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాకు ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. సైబర్ స్పేస్ నేరాలపై అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. నేటి టెక్నాలజీ యుగంలో భయం, దురాశ, వ్యామోహం, అవమానం వంటివి సైబర్ నేరాల పెరుగుదలకు కారణాలు అవుతున్నాయని చెప్పారు. ఎక్కువ మంది నేరగాళ్లు సైబర్ స్పేస్లో ఉన్నారని, యువత అవగాహన కలిగి తల్లిదండ్రులకు, పెద్దలకు, సమాజానికి అవగాహన కల్పించాలని చెప్పారు. సైబర్ నేరాలకు సంబంధించిన ఏ సమాచారం వచ్చినా టోల్ ఫ్రీ నెంబర్ 1930కు సమాచారం అందించాలని అన్నారు. బెట్టింగ్ యాప్స్, లోన్ యాప్స్ బారిన పడి ఆత్మహత్యలు చేసుకున్న వారు అనేక మంది ఉన్నారని ఉదాహరణలతో వివరించారు. విశ్వవిద్యాలయంలో విద్యార్థులంతా గ్రంథాలయాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలని, అధ్యాపకుల మార్గదర్శకంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. విసి ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల దుర్వినియోగం కేవలం వ్యక్తిగత విషాదం కాదని, ఇది కళలను, కుటుంబాల భవిష్యత్తులను క్షీణింపచేసే సామాజిక అంటువ్యాధి అని అభివర్ణించారు. మాదక ద్రవ్యాలు స్వర్గంగా మారువేషంలో నరకానికి తీసుకువెళ్తాయని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, గౌరవాన్ని దూరం చేసి ఖాళీ షెల్ను వదిలివేస్తుందన్నారు. విద్యార్థులతో డ్రగ్స్, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉంటామని, వాటి జోలికి పోమని ప్రతిజ్ఞ చేయించారు. అలాగే ఈగల్ ఆంధ్రప్రదేశ్ రూపొందించిన డ్రగ్స్, సైబర్ నేరాల అవగాహన పోస్టర్ను ఆవిష్కరించారు. అంతకుముందు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ హాజరై ఐజీ ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణను వీసీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో రిజిస్టర్ ఆచార్య కెవి స్వామి, స్టూడెంట్స్ అఫైర్స్ డీమ్ ఆచార్య ఎన్ ఉదయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలోని జనన, మరణ విభాగాలని ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ డిప్యూటీ డైరెక్టర్ కె శ్రీనివాసరావు తనిఖీ చేశారు. జనన, మరణ ధ్రువపత్రాల జారీలో జాప్యం చేయరాదని ఆదేశించారు. ఆరోగ్యాధికారి వినూత్న, డిప్యూటీ స్టాటిస్టిక్ ఆఫీసర్ ఎంఎన్ సుధీర్ బాబు, హెల్త్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.